లిమ్స్ మారుతూ ఉంటాయి. మనకి జనరల్గా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మిల్క్ కొంత ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది. ఆ సీజన్లో మిల్క్ కావింగ్ సైకిల్ అయితేమి, అనిమల్స్ కావింగ్ సైకిల్ అయితేమి, సీజనల్గా ఉండే వాతావరణ మార్పులు అయితేమి, ఫీడింగ్ అవైలబిలిటీ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని రెండు సీజన్లుగా, ఒకటి ఫ్లష్ సీజను, రెండు లీన్ సీజన్ అంటాం. ఏప్రిల్ టు సెప్టెంబర్ వరకు లీన్ సీజన్ అని, ఆ సీజన్లో మిల్క్ తక్కువగా ఉంటుంది. అగైన్ అక్టోబర్ నుంచి మార్చి వరకు మనకి హైయెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది. ఈ హైయెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు ఈ మన ఎంపీఎఫ్ విజయవాడలో దాదాపు 6 లక్షల లీటర్ల ఫుల్ కెపాసిటీస్తో హ్యాండిల్ అవుతూ ఉంది. మనకి మార్కెట్ మిల్క్కి, ప్రోడక్ట్స్కి పోను మిగతా దాదాపు 150,000 లీటర్లు ఎవ్రీడే మనకి ఎక్సెస్ మిల్క్ ఉంటుంది. ఆ ఎక్సెస్ మిల్క్ నుంచి సపరేషన్ చేసి ఫ్యాట్ని బటర్గా కన్వర్ట్ చేస్తాము. ఏదైతే స్కిమ్ మిల్క్ వస్తుందో సపరేషన్ చేసినప్పుడు ఆ స్కిమ్ మిల్క్ని అంతా కూడా మనకి పౌడర్ ప్లాంట్ ఉంది. పౌడర్ ప్లాంట్లో స్కిమ్ మిల్క్ పౌడర్గా కన్వర్ట్ చేస్తాం. ఆ కన్వర్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, మిల్క్ని మనం అండర్ వ్యాక్యూమ్ ఎవాపరేషన్ చేస్తాము. మిల్క్లో ఏదైతే స్కిమ్ మిల్క్లో 9% సాలిడ్స్ ఉంటాయో, 9 to 10%, వాటిని మనం 40 to 45% వరకు కాన్సన్ట్రేట్ చేస్తాము. ఆ 42% వచ్చిన సాలిడ్స్ని ఒక డ్రయర్ లోపలికి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్తోని స్ప్రే చేస్తాము టాప్లో. ఆ డ్రయర్ లోపలికి 200 degreesలో హాట్ ఎయిర్ మూవ్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి ఈ మిల్క్ దాంట్లో స్ప్రే అయిన సెకండ్స్లోనే పౌడర్గా మారిపోయి కిందకి డ్రాప్ అయిపోయి మనం బ్యాగ్స్లో ఆ పౌడర్ని కలెక్ట్ చేసుకుంటాం. హాట్ ఎయిర్ మిగతా సైక్లోన్స్ అని ఉంటాయి, ఏదైనా పార్టికల్స్ హాట్ ఎయిర్తో ఎస్కేప్ అయితే కూడా అది రికవరీ అయ్యి వాటిని కూడా మళ్ళీ ఈ పౌడర్లోకి కలెక్ట్ అయ్యే సిస్టమ్ ఉంటుంది మనకి పౌడర్లో. సో ఏదైతే మిల్క్ మనం యాజ్ ఇట్ ఈజ్గా మిల్క్ని సపరేషన్ చేసి కాన్సన్ట్రేట్ చేసి పౌడర్గా కన్వర్ట్ చేస్తామే తప్ప, పౌడర్ చేయటం కోసం ఎటువంటి ఎక్స్టర్నల్ కెమికల్స్ కానీ ఇటువంటి కానీ ఏమీ అవసరం లేదు.